పుష్ప 2 సినిమాలతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయాడు బన్నీ. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చివరికి ఇతర దేశాల క్రికెటర్లు కూడా పుష్పలోని బన్నీ స్టైల్ ను, డైలాగ్స్ ను రీల్స్ రూపంలో చేస్తూ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. పుష్ప చిత్రంలో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. తన తదుపరి చిత్రాలను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ మార్కెట్ పై గురిపెట్టాడు బన్నీ. ఇకపోతే పుష్ప 2 చిత్రంతో భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించాడు. అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న తన గత రికార్డులన్నిటినీ తిరగరాశాడు. ఈ సినిమాతోనే బన్నీ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. సినిమాలో చెప్పే డైలాగే కాదు, నిజ జీవితంలో అవార్డ్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికీ తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవటంతో బన్నీ ఇమేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. ఈ చిత్రంలో తన నటనకు గాను బ్యాక్ టు బ్యాక్ అవార్డ్స్ వరిస్తున్నాయి. ఇక రివార్డులు కూడా తన ఇంటికే నడిచి వస్తున్నాయి. దుబాయ్ లో అట్టహాసంగా నిర్వహించిన సైమా అవార్డ్స్ 2025లో బన్నీ స్టేజ్ పై ఒక్కసారిగా తళుక్కున మెరిశాడు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా హర్షధ్వానాలతో ఐకాన్ స్టార్ కు స్వాగతం పలకటమే కాదు, పుష్ప అంటూ సభ మొత్తం మారుమోగిపోయేలా చేశారు. అల్లు అర్జున్ ఎంఎస్పీ లో దూసుకుపోతున్నాడు. ఎక్కడా ఆగేదే లేదు, తగ్గేదే లేదు అంటున్నాడు. ప్రపంచ మార్కెట్ పై కన్నేసిన బన్నీ తన స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇకపోతే తాజాగా పుష్ప ది రూల్ మూవీ దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో సత్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 5 విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు స్వీకరించారు. దీంతో వేదికపై బన్నీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుకుమార్ అండ్ టీమ్ కు చెందుతుందని అల్లు అర్జున్ తెలిపాడు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డును వారికి అంకితం చేశాడు బన్నీ. ఇక పుష్ప 2 సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. ప్రజెంట్ పుష్ప ఖాతాలోకి మరికొన్ని పురస్కారాలు వచ్చి చేరాయి. అత్యధికంగా 11 నామినేషన్లు దక్కించుకున్న పుష్ప 2 ఏకంగా 5 విభాగాల్లో అవార్డులు అందుకుంది. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వరుసగా 3 సైమా అవార్డులు గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పిన ఐకాన్ స్టార్ ఈ పురస్కారాలను తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అందుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు బన్నీ. నిరంతరమైన ప్రేమ, గుర్తింపు ఇస్తున్నందుకు సైమాకి థ్యాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. వరుసగా 3 సైమా అవార్డులను గెలుచుకోవటం అనేది చాలా గౌరవంగా భావిస్తున్నానని, నామినేషన్స్ పొందిన వారందరికీ విజేతలకు విషెస్ చెప్పాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు డైరెక్టర్ సుకుమార్, నటీనటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ మొత్తం పుష్ప సిబ్బందికి ఈ క్రెడిట్ చెందుతుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ అవార్డులన్నీ తన పైన ఇంత ప్రేమ చూపిస్తున్న తన ఫ్యాన్స్ కే చెందుతాయని చెప్పిన బన్నీ ఐ లవ్ యూ మై ఆర్మీ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.